జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు. మీరు చూశారు కదా, ఎన్టీఆర్ భవన్ మీద అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో 307 వేశారు. దానిలో 307 వేసి మళ్ళా కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్కి వెళ్లారు. ఈ విధంగా పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిలో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి, వైసీపీ మీద కేసులు ఉన్నాయి. మేము వస్తేనే వైసీపీ మీద కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు. మేము చేసిందల్లా ఒకటి, ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేశాం. ఒక జీవోతో, ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటి మా మీద కూడా కేసులు పెట్టారు, ధర్నా కేసులు. అయినా తీసేయలేదే. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసుల్ని తీసేసుకోవడానికి అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద కేసు పెట్టారు, ఇది ఫాల్స్ కేసు, దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను, కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్లి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకు పోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, రాష్ట్రంలో ఒక చాలా చిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని సిండికేట్లు ఇవాళ అసలు టెండర్లు ఉండవు, కాంపిటీషన్లు ఉండవు, ధరలు మాత్రం వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ ధరలకే మనం కొనాలి, లేదు మనం అమ్ముకోవాలన్నా కూడా ఆ ధరలకే మనం అమ్ముకోవాలి. ఇలాంటి ఒక కొత్త పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సరే, అది ఆయన పాత పద్ధతి. ఇంతవరకు 2014 to 19 వరకు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఆయన చేశారు. చిత్రం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డైరీలన్నీ సిండికేట్ అయిపోయినాయి. ఒక్కసారి పాల ఉత్పత్తి ధరలు పెరిగిపోయాయి, రైతుల దగ్గర నుంచి కొనేటటువంటి పాల సేకరణ ధర ఏమో తగ్గిపోయింది. ఇది ఒక సిండికేట్. పాల ఉత్పత్తిదారుల మొత్తం ఈ డైరీ ఫార్మ్స్ అన్ని కూడా సిండికేట్ అయిపోయి ప్రజల మీద భారాన్ని మోపి అధిక లాభాలు పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎడ్యుకేషన్ సంస్థల్లో చూస్తాం, కాలేజీలన్నీ కూడా మొత్తం సిండికేట్ అయిపోయాయి. ఫీజులు ఒకసారిగా పెరిగిపోయాయి. వాళ్ళు చెప్పినట్టుగా ఫీజులు కట్టాల్సిందే, లేకపోతే అడ్మిషన్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాలేజీలన్నీ కూడా సిండికేట్లు అయిపోయాయి. ఇక కాందంటూ ఏమీ లేదు. ఇక ఇవాళ చూస్తే ఫీజులు పెరిగిపోయాయి, అమ్మఒడి లేదు, తల్లికి వందనం లేదు, అవి మాత్రం ఎగ్గొట్టేశారు. కేబుల్ ఆపరేటర్లు కూడా సిండికేటు. వాళ్ళు కూడా కేబుల్ ప్రసారాలని వారు నిర్ణయించిన ధరలకు మాత్రమే తీసుకోవాలి.